హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో చాలా డేస్ తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అన్ని రికార్డ్ చేసి ఉన్నాయి, బట్ ఎడిటింగ్ చేయడం అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండట్లేదు. ఈ వీడియో అయితే చాలా లాంగ్ బ్యాక్ వీడియో, బిఫోర్ ఉగాది అనమాట. అండ్ ఇక్కడ మేము వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళు పోచమ్మకి చేస్తున్నారని చెప్పేసి. అండ్ మార్నింగే ఇక్కడ ఖుషి లేచి చూస్తున్నాడు అనమాట, ఇక్కడికి వచ్చాను నేను అని. మేము నైట్ ట్రావెల్ చేసాము, సో అందుకని చెప్పేసి ఖుషి మార్నింగ్ లేచి ఇదంతా ఏంటా అని కొత్తగా ఉంటుంది కదా, అంతా చూస్తూ ఉన్నాడు. ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. వాయిస్ ఓవర్ ఇద్దామంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఇవ్వట్లేదు. ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ యూ లిజన్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఖుషీస్ ఫేవరెట్ రూమ్ వచ్చేసి పూజ గదనమాట. అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టడం కూడా నేర్చేసుకున్నాడు. అండ్ ఇక్కడ మార్నింగే మాకు ఇంట్లోకి సన్ రైజ్ వస్తాయి. సో అలా ఇవేంటా అని చెప్పేసి వెళ్తున్నాడు. హైదరాబాద్లో అయితే మాకు డైరెక్ట్ సన్ రైజ్ అనేది రాదు ఇంట్లోకి. కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత ఫ్రీగా తిరగలేడు. అమ్మ వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది, సో అందుకని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మొత్తం అంతా తిరుగుతూ. ఇలా వస్తాయన్నమాట రేస్ మా ఇంట్లోకి. షూట్ చేసిన వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి, వాటిని ఎడిట్ చేసి పెట్టడానికి కొద్దిగా టైం పడుతుంది. మా అమ్మ అయితే మార్నింగే లేచేసి పనంతా చేసుకుందనమాట. మేము కొద్దిగా వచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి కొంచెం లేట్ లేసాము. అండ్ ఫస్ట్ అయితే ఎల్లమ్మ దేవుడికి పెట్టేసింది. ఇక్కడ మేము గుడాలతో పెడతామన్నమాట. అంటే వాళ్ళు ఏది ఫాలో అవుతారో ప్రీవియస్గా అదే కంటిన్యూ చేస్తారు కదా, అలా. అండ్ ఇక్కడ పోచమ్మ బోనానికి అని చెప్పేసి అలంకరిస్తుంది. దీన్ని వచ్చేసి కళ్ళు కావడం అంటారనమాట. అంటే 2 సైడ్స్ చిన్న కుండల్లో కళ్ళు పోస్తారు. మా అమ్మ ఖుషి బాబు కోసం అని చెప్పి మొక్కుకుందనమాట. చిన్నప్పుడే ఖుషికి పోచమ్మ అయింది, సో అప్పుడు తగ్గితే మేకతో చేస్తానని మొక్కుకుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఖుషిబాబుతో అలా ఖుషిబాబు భుజం మీద పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. పడుకున్న వాడిని లేపేసి మరీ చేస్తున్నాం అన్నమాట, బికాస్ లేట్ అయిపోతుందని చెప్పేసి. సీరియస్ రియాక్షన్. ఏంటి నన్ను ఏం చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు. అండ్ అది అయ్యాక ఇక్కడ మేము పోచమ్మకి వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయిపోయాము. ఒక 3 టైమ్స్ అలా పెట్టాలని అంటే మా తాతయ్య పెడుతున్నారు. తను మా తాతయ్య అదనమాట. సో ఈరోజు అయితే పోచమ్మ. అండ్ ఇక్కడ గుడికి వచ్చాక తీసాను, కొన్ని క్లిప్సే తీసాను, బికాస్ బేబీతో హ్యాండిల్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. వీడియోస్ షూట్ చేయడం కూడా పెద్ద టాస్కే, ఎందుకంటే బేబీని హ్యాండిల్ చేస్తూ అన్నీ చూస్తూ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అండ్ నేను మొత్తం వీడియో కూడా ఏం షూట్ చేయలేదు, కొద్దిగా చేసిన క్లిప్స్ అన్నీ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్ అనమాట. లోపల ఏం షూట్ చేయలేదు, బికాస్ గుడి లోపల తీయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అని చెప్పేసి ఏం తీయలేదు. ఖుషిబాబు కొద్దిగా స్లీపీగా ఉండే, బికాస్ తన స్లీపింగ్ టైం అది. అండ్ మేమైతే ఇలా రెడీ అయిపోయి వెళ్ళాము. అండ్ ఇక్కడ మా డాడీ వాళ్ళు అయితే చిలకలు కొంటున్నారు దేవుడికి పెట్టాలని చెప్పేసి. అమ్మ అండ్ ఇక్కడ జడిత ఇవ్వడం కోసం అనేసి ట్రై చేస్తున్నారు. లాస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం వీడియో షూట్ చేయలేదు, బికాస్ నేను అక్కడ లేదు. ఖుషి కొద్దిగా నీట్గా ఉన్నాడని చెప్పేసి పక్కకి తీసుకెళ్ళాను. అదనమాట బ్లాగ్. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే కాసేపు అలా న్యాప్ వేసాను నేను. కొన్ని రా క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటివి, చూడండి. బావా ఖుషి బావా. అండ్ మమ్మీ చేసిన కొన్ని రెసిపీస్ కూడా షూట్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో అవే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ.